అందరికీ నమస్కారం. ఇట్స్ మీ ప్రసూ ఛానల్కి స్వాగతం. నేటి ప్రత్యేకం పానీపూరి. బఠానీ 4 hours ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పానీ కోసం అల్లం, మిర్చి, పుదీనా, కొత్తిమీర మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడు కావాల్సినంత పానీ తీసుకొని అందులో చింతపండు రసం పిండుకోవాలన్నమాట. పానీపూరి అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు. చెప్పినట్టు బఠానీని నానబెట్టుకుంటే అంటే పప్పు గుత్తు తీసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే మిక్సీ పట్టాల్సి వచ్చింది అంతే. అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. బఠానీ ముందు నానపెట్టలేదని ఏం అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు ఆ వాటర్ మిక్సీ పట్టింది ఇందులో పోసేసుకోండి. పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. బయట కొనుక్కునే దాంట్లో టేస్టింగ్ సాల్ట్ అనేది యూజ్ చేస్తారు. సో అది పిల్లలకి మంచిది కాదు. కాబట్టి ఇట్లా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. సాల్ట్ కన్నా కూడా బ్రౌన్ సాల్ట్ బాగుంటుంది. ఇన్ కేస్ అది లేకపోతే నాట్ ఎన్ ఇష్యూ, మామూలు సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కారం మీ పిల్లలు ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. అంతే అండి, ఇంకా ఎటువంటి మసాలా అవసరం లేదు. బయట పౌడర్ దొరుకుతుంది కానీ ఇది ఈజీ అండ్ హెల్దీ కదా, సో ఇది ప్రిఫర్ చేయండి. అండ్ లైట్గా మసాలా అంతే. పూరీస్కి అయితే మేము ఇవి యూజ్ చేస్తాము. దీన్ని జస్ట్ ఫ్రై చేసుకోవడమే. చూసారా, ముందు నానపెట్టుకోవడం వల్ల బాగా కుక్ అయిపోయింది. సో మేము మిక్సీ యూజ్ చేయకుండా పప్పు గుత్తితోనే చేసేస్తున్నాము. చూడండి, బాగా మిక్సీ అయిపోయింది. పప్పుకి ఆనియన్స్ అండ్ మిర్చి తీసుకొని బాగా వేగనివ్వండి. తర్వాత ఇందులో టమాటోస్ ఇంకేమైనా కావాలనుకుంటే వేసుకోవచ్చు. క్యాప్సికమ్ అంత ప్రిఫరబుల్ కాదు కానీ కావాలనుకుంటే వేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ త్వరగా అయిపోతుంది అన్నమాట పానీపూరి. బయట అయితే 20 రూపీస్కి చాలా తక్కువ, 6 or 7 వస్తాయి కదా. అదే మనం ఇంట్లో చేసుకుంటే చాలా వస్తాయి అన్నమాట. ఫుల్గా తినచ్చు. చూడండి, ఇవి మొత్తం మిక్స్ అయ్యాక ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు పప్పు వేసేసుకోండి. ఒకవేళ అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళకైతే మిక్సీ పట్టుకుంటే కొంచెం అంటే మొత్తం పట్టేయకుండా కొంచెం పట్టుకుని కొంచెం పక్కన పెట్టుకుంటే ఆ బఠానీ అనేది తినేటప్పుడు తగులుతూ ఉంటుంది అనమాట. అండ్ మిక్సీ కడిగేసి ఆ వాటర్ కూడా పోసేయండి ఇందులో. ఇంకా కొంతసేపటికి పసుపు వేసి అలా ఉంచితే బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి పైన నురుగులాగా. ఆ నురుగు తీసేసుకోండి గరిటె సహాయంతో. లేదు అనుకుంటే వదిలేసినా కానీ ఏం అవ్వదు. నెక్స్ట్ కావాల్సినంత సాల్ట్, కారం వేసేసుకోండి. అంతే, బాగా తిప్పేసి ఒక 2 minutes అట్లా వదిలేస్తే నురుగు ఫామ్ అవుతుంది అనమాట. ఇంకేస్ చెప్పినట్టు కావాలంటే ఉంచవచ్చు, లేదా లేదు. ఇంకా మీకు కావాల్సిన మసాలాస్ ఏమన్నా ఇంట్లో చేసుకుని ఉంటే వేసుకోండి. లేదా బయట దొరికే స్టార్ మసాలా కూడా యూజ్ చేయొచ్చు, లేదా చాట్ మసాలా. ఇవే మేము చేసుకున్న పానీపూరి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, పుదీనాతో దింపేసుకుంటే చాలు. అన్నీ రెడీ, సిద్ధం. మేమైతే పానీపూరి ఛాలెంజ్ పెట్టుకున్నాం. నేను మా చెల్లి అయితే గెలిచిందైతే మా చెల్లి. బాయ్. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి.